వర్షాకాలం మొదలైన మొదటి రోజు అడవిలో ఆగకుండా వర్షం పడుతుంది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ కూడా శుభ్రమయ్యాయి. వాటి ఆకుపచ్చటి రంగు చూడ్డానికి చాలా అందంగా ఉంది. పక్షులు ఇంకా జంతువులన్నీ తమ తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. అందులోనే ఒక ఇల్లు మిట్టూ చిలుక ఇంకా మింకీ గోరింకది ఉంది. అరే అరే, ఏమండి, లేవ్వండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అరే, మీకు కనిపించడం లేదా? ఎంత పెద్ద వర్షం పడుతోంది. అరే అవును కదా, నేను గమనించనే లేదు. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది కదా. అరే, వాతావరణం గురించి ముందు పక్కన పెట్టండి. మీకిది కనిపించడం లేదా? చింకు ఇంకా మింకు కనిపించట్లేరు. ఓరి నాయనో, నేను వాళ్ళ గురించి ఆలోచించలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అప్పుడే గట్టిగా ఉరుములు మెరుపులు రావడంతో రెండూ భయపడ్డాయి. అరే వా అన్నయ్య, మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. పడవలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. అవి రెండు కొబ్బరి చిప్పతో చేసిన పడవలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అప్పుడే సోను పావురం ఇంకా తన భార్య నీనా పావురం వాటి ఇంటి కిటికీ నుండి వాటిని చూస్తున్నాయి. అరే అరే, చింకీ ఇంకా మింకు, మీరిద్దరూ ఇలా వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? పిన్ని, మేమిద్దరం వర్షంలో తిరగడానికి బయలుదేరాము. రండి రండి, వెంటనే ఇంటి లోపలికి రండి. మీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడుతుంటారు. సోను పావురం వాటి మీద అరవడం వల్ల అవి రెండూ కూడా ఇంటికి చేరుకున్నాయి. కొంత సమయం తర్వాత చిలుక ఇంకా గోరింక కూడా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అరే నీనా అక్క, నువ్వు చింకు ఇంకా మింకుని ఎక్కడైనా చూసావా? అప్పుడే పావురం తలుపు తీసింది. అవి రెండూ లోపలికి వెళ్ళాయి. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు. మేము చాలా కంగారు పడిపోయాం. సాయంత్రం వర్షం ఆగిన తరువాత పక్షులన్నీ కూడా గద్దరాజు సభకి చేరుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న అడవిలో ఈ వర్షం కారణంగా చాలా నష్టం జరిగింది. కానీ మన అడవి మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఇది మనమందరం గర్వపడాల్సిన విషయం. కొద్ది రోజుల తరువాత ఒక పిచ్చుక తన బిడ్డతో కలిసి ఆ అడవికి వచ్చింది. రాజుగారు, నా పేరు మీను పిచ్చుక. వర్షం కారణంగా మా అడవి అంతా నాశనం అయ్యింది. నేను నా బిడ్డతో పాటు మీ అడవిలో మేం కూడా ఉండొచ్చా? ఆహా, ఉండొచ్చు. కానీ అడవిలో శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. మీను పిచ్చుక ఒక మంచి ఇల్లు కట్టుకుని తన బిడ్డతో పాటు ఆ అడవిలో ప్రశాంతంగా నివసిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. చెట్లకి ఉన్న పండ్లు పాడవుతూ ఉన్నాయి. అలాగే చెరువులో నీళ్లు కూడా ఎండిపోయాయి. పక్షులన్నీ గద్దరాజు సభకి హాజరయ్యాయి. అక్కడవి జ్యోతిష్యుడైన వుడ్పీకర్ని కూడా పిలిపించాయి. ఎంత పెద్ద తుఫానొచ్చినా వరదలొచ్చినా మన అడవి క్షేమంగానే ఉండేది. కానీ ఇప్పుడు వాతావరణం బాగున్నప్పుడు కూడా అడవికి కష్టాలొస్తున్నాయి. మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు జ్యోతిష్యులు గారు. మహారాజా, గత కొద్ది రోజుల్లో మన అడవికి ఎవరైనా కొత్తవారు బయట నుండి వచ్చారా? మహారాజా, మీకు గుర్తుందా? కొద్ది రోజుల క్రితం ఈ మీను పిచ్చుక మన అడవికి వచ్చింది. ఇక అప్పటినుంచే మన అడవికి కష్టాలు రావటం మొదలయ్యాయి కూడా. అవును, మిట్టు చెప్తున్నది నిజమే. అరే, మీరందరూ ఎందుకలా మాట్లాడుతున్నారు? మీను పిచ్చుక, మేము ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా అంటున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు మన అడవికి దురదృష్టాన్ని తీసుకొచ్చావు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. ఈ అడవి నుంచి వెళ్ళిపోయిన వెంటనే తప్పకుండా మా అడవికి వచ్చిన కష్టాలు తగ్గిపోతాయి. ఆ మాటలు విని మీను మనసు చాలా గాయపడింది. పద తల్లి, మనం నీలం కొండంపైకి వెళ్ళి ఒంటరిగా జీవితాన్ని గడుపుదాం. మీను కన్నీళ్లు కారుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తరువాత అన్నీ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాయి. మళ్ళీ అవి అడవి ముందులా మారిపోతుంది అని చాలా సంతోషంగా ఉన్నాయి. కాని మరుసటి రోజు మిట్టూకి మెలకువ వచ్చి లేచి చూస్తే చాలా పెద్ద వర్షం పడుతుంది. అరే, మళ్ళీ వర్షం మొదలైందా? అవును నాన్నగారు, ఎంత చల్లగా గాలి వీస్తుందో. పైగా వర్షం పడుతుంటే ఆ శబ్దం ఎంత బాగుందో. చిలుక ఇంకా గోరింక పిల్లలతో కలిసి కిటికీ దగ్గర కూర్చుని బయట దృశ్యాన్ని చూస్తూ ఉన్నాయి. అప్పుడే వాటి ఇల్లు కదలడం మొదలైంది.
ఏం జరుగుతుంది? అరే బయట చాలా పెద్దగా గాలి వీస్తుందనుకుంటా. అప్పుడే వాటి ఇల్లు మొత్తం ఒకవైపుకి ఒరిగిపోయింది. అందరూ వెంటనే బయటికి రండి. ఆ 4 ఇంటి నుండి బయటకు రాగానే ఇల్లు కింద పడిపోయి నీళ్లల్లో కొట్టుకుపోయింది. మా ఇల్లు! ఆ 4 కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. పదండి, మనం మా చెల్లి నీనా పావురం ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం ఆగేంత వరకు మనం అందరం నా చెల్లి ఇంట్లోనే ఉందాం. కానీ ఇంత పెద్ద గాలివానలో మనం ఎలా ఎగరగలం? మనం అరటి ఆకుతో పడవ చేసుకుని ముందుకి వెళ్దాం. ఆ 4 అరటి ఆకుతో పడవని చేసుకుని ముందుకు సాగాయి. అలా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అక్కడ తను తన భర్తతో గొడవ పడుతూ ఉంది. అరే, ఇంటి పైకప్పుని తనిఖీ చేసావా లేదా? మన ఇంట్లోకి ఇన్ని నీళ్లు ఎందుకు వస్తున్నాయి? అరే ఎందుకు కంగారు పడుతున్నావు? ఒక్కసారి వర్షం ఆగిపోతే పైకప్పుని బాగు చేస్తాను. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. అరే, ఇంత వర్షం పడుతుంటే ఇప్పుడెవరొచ్చారు? పావురం తలుపు తీసి చూస్తే ఎదురుగా తన చెల్లెలు మింకు తన కుటుంబంతో కనిపించింది. అరే మింకు చెల్లి, నువ్వేంటిక్కడ? రా, లోపలికి రా. నీనా అక్క, ఇంకా బావగారు, మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు. కానీ తుఫాన్లో మా ఇల్లు కొట్టుకుపోయింది, అందుకే మేమిక్కడికి వచ్చాం. ఏం కాదులే మింకు చెల్లి, కావాలంటే మీరు కూడా మా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇంట్లో కాస్త నీళ్లు కారుతున్నాయి. పర్వాలేదక్క, మేము సర్దుకుంటాం. కనీసం మాకు ఉండడానికి నీడైనా ఉంటుంది కదా. అప్పుడే పెద్ద గాలి రావడంతో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఓరి దేవుడా! వర్షం నీటితో ఇల్లు మొత్తం నిండిపోతూ ఉంది. ఇంకా అవన్నీ ఎగురుకుంటూ బయటకు వచ్చేశాయి. నా ఇల్లు, మాకు ఎందుకు ఇలా జరిగింది? ఇంకా అవన్నీ కలిసి అరటి ఆకు పడవలో కూర్చుని గద్దరాజు యొక్క మహల్ వైపుకు బయలుదేరాయి. అవి అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ చూసిందానికి అన్నీ ఆశ్చర్యపోయాయి. గద్దరాజు భవనం నీళ్లల్లో పడి ఉంది, మరియు తన దగ్గర చాలా పక్షులు గుమ్మిగూడి ఉన్నాయి. మీరందరూ ఈ పడవలో ఎక్కండి. గద్దరాజుతో పాటు పక్షులన్నీ కూడా వాటి పడవలో ఎక్కాయి. పడవ ముందుకు వెళుతూ ఉంది. గ్రద్దరాజా, ఇంతకు ముందు ఎప్పుడూ మనకిలా జరగలేదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ మన ఇల్లు క్షేమంగానే ఉన్నాయి. కానీ ఈసారి అంతలా ఏం జరిగింది? మన ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు జ్యోతిష్యులు గారు? రాజుగారి మాట విని వుడ్ పీకర్ ఇలా అంది. నా జ్యోతిష్యం విద్య తప్పైంది మహారాజా. మనమందరం అందుకే శిక్ష అనుభవిస్తున్నాము. మనకిలా జరగడానికి కారణమేంటో తెలుసా? మనమందరం కలిసి ఒకరి మనసుని బాధ పెట్టినందుకే. నా అనుమానం తప్పయింది. మీను పిచ్చుకని మనం అనుమానంతో దురదృష్టవంతురాలని అడవి నుంచి పంపించాం కదా, అలా చేసినందుకే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ప్రతిసారి దేవుడి ఇష్టం ప్రకారం వర్షం పడడంతో మనకి ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఈసారి ఈ వర్షానికి కారణం మీను కంటి నుండి వచ్చిన కన్నీటి వల్లే పడుతుంది. తను ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నంత వరకు మన అడవిలో ఇలానే వర్షం నిరంతరంగా కురుస్తూనే ఉంటుంది. ఆ మాట విని గద్దరాజు అన్నింటి వైపు చూసి ఇలా అన్నాడు. పదండి, అందరూ నల్లకొండల వైపుకి పదండి. అవన్నీ నల్లకొండకి చేరి చూస్తే అక్కడ మీను ఇంకా తన బిడ్డ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి. మీను ఏడుస్తూనే ఉంది. ఇంకా తన కన్నీళ్లు కిందకి వచ్చి వర్షం నీటిలో కలుస్తూ ఉన్నాయి. మీను! మీను చాలా ఆశ్చర్యపోయింది. అది వెనక్కి తిరిగి వచ్చి ఇలా అంది. మీరందరూ నన్ను ఇక్కడి నుండి కూడా పంపించడానికి వచ్చారా? ఇది కూడా మీ అడవిలో భాగమేనా? లేదు మీను, మేమిక్కడి నుండి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము. మేము చాలా పెద్ద తప్పు చేశాము. నిన్ను దురదృష్టవంతురాలివని అడవి నుండి పంపించేశాము. మేము చేసిన పాపానికి దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు. పక్షులన్నీ ఒకేసారి ఇలా అన్నాయి. మీను, మా అందరినీ క్షమించు. మీను ప్రశాంతంగా వాటి మాటలు వింటూ ఉంది.
అలాగే తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా కారుతూ ఉన్నాయి. మీను, దయచేసి నువ్వింకా ఏడవకు. నువ్వు మాతో పాటు పద. నువ్వు మాతో పాటు అడవికి వచ్చావంటే అక్కడ మళ్ళీ అంతా ముందులా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు దురదృష్టవంతురాలివి కాదు. నిజానికి నువ్వు మాకు చాలా లక్కీ. ఇప్పుడు మీను కూడా వాళ్ళ పడవలో కూర్చుంది. అవన్నీ కలిసి తిరిగి అడవికి బయలుదేరి వెళ్ళాయి. అరే ఇదేంటి, మీ అడవి అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. అవును మీను పిచ్చుక, ఈ దారుణం నువ్వు వెళ్ళిన తర్వాత జరిగింది. అలానే పడవలో అవన్నీ కలిసి ఒక ఇంటి ముందుకు చేరుకున్నాయి. ఆ ఇల్లు సురక్షితంగా ఉంది. అరే నా ఇల్లు! మీను, మా పెద్ద పెద్ద ఇళ్ళు ఈ తుఫానుకి తట్టుకోలేకపోయాయి. అలాంటిది నీ ఇల్లు చిన్నదైనా కూడా సురక్షితంగా ఎలా ఉంది? వర్షం ఆగేంత వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. అవన్నీ కలిసి మీను ఇంట్లోకి వెళ్ళి అక్కడ సురక్షితంగా ఊపిరి తీసుకున్నాయి. నెమ్మది నెమ్మదిగా వర్షం ఆగిపోయింది. అలాగే వాతావరణం కూడా చాలా అందంగా ఉంది. మీను, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మేము వెళ్తాము. మేమందరం మళ్ళీ మా ఇళ్ళని నిర్మించుకోవాలి. సరే పదండి, నేను కూడా మీ అందరికి సహాయం చేస్తాను. అవన్నీ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి. అరే, ఇవి మా ఇల్లే కదా! అక్కడవి ఏం చూశాయంటే వాటి అన్నింటి ఇళ్ళు ఒకే ప్రదేశంలో చెట్టు మీద ఉన్నాయి. అలాగే అన్నింటి ఇళ్ళు సురక్షితంగా ఉన్నాయి. అరే వా, మా అందరి ఇల్లు సురక్షితంగానే ఉన్నాయి. అన్నీ వాటి వాటి ఇళ్ళు చూసి సంతోషించాయి. మీను, నీ రాకతోనే దేవుడు మళ్ళీ మా ఇల్లని మాకు ప్రసాదించాడు. ఇంకెప్పుడూ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు. థ్యాంక్ యూ మీను.